నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మానవులకు ప్రకృతికి మధ్య సామరస్య సంబంధం ఉండాలి. మనం ప్రకృతి హంతకులుగా మారడం వల్లనే వినాశక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, జూలై 3, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 2:59. చంద్రాస్తమయం సాయంత్రం 4:38. తిథి ద్వాదశి ఉదయం 7:11 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 4:06 వరకు. తదుపరి మృగశిర. కరణము తైతుల ఉదయం 7:11 వరకు. తదుపరి వనిజ సాయంత్రం 6:32 వరకు. తదుపరి విష్టి. యోగము శూలము ఉదయం 8:59 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:58 వరకు. యమగండం ఉదయం 7:27 నుండి 9:05 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుండి 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:46 వరకు. వర్జ్యం ఉదయం 9:40 నుండి 11:15 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. అమృత గడియలు రాత్రి 12:59 నుండి 2:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూలై 3 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 7:11 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చి త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే సాయంత్రం 6:32 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ద్వాదశి తిథి పక్షరంధ్ర గడియలు నిన్ననే పూర్తయ్యాయి కావున ఈరోజు ముహూర్తము రోహిణి నక్షత్రమును నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 5:50 నుండి శుక్రవారం వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. అలాగే రోహిణి నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:49 నుండి గురువారం తెల్లవారుజామున 4:07 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోనూ చంద్రుడు వృషభ రాశిలోనూ ఉంటారు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ విశిష్టత. ప్రదోష వ్రతం శివుడు ప్రధాన దేవునిగా ఆచరించే వ్రతం. త్రయోదశి నాడు చేస్తారు కనుక త్రయోదశి వ్రతం అని. శివ పూజ, రాత్రి భోజనం చేయడం వల్ల ప్రదోష వ్రతం అని అంటారు. త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నం అవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు.
ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు భోగభాగ్యములు వేటికి కొదవ ఉండదు. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం గాయత్రి మంత్రం ఋగ్వేదములోనిది. ఈరోజు ప్రశ్న, శ్రీ మహాభారతం సంస్కృతంలో రచించినది ఎవరు? వేదవ్యాసుడు, భృగు మహర్షి, భరద్వాజ మహర్షి, వినాయకుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. మిథున రాశి విద్యార్థులు నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కర్కాటక రాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కావలసిన డబ్బు అందుతుంది. సింహరాశి ముఖ్య విషయాలపై చర్చిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కన్య రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తులారాశి వాహనాలు ఇల్లు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వ్యతిరేక పరిస్థితులను చక్కదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ధనుస్సు రాశి శత్రువులను కూడా స్నేహితులుగా ఆదరిస్తారు. మకర రాశి సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది. కుంభరాశి ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు రావచ్చు. మీనరాశి మిమ్మల్ని విమర్శించిన వారే సహాయం చేయడం విశేషం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.